స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. గమనించాలి, ఒక పట్టణం ఉంది, యెరూషలేము పట్టణం ఉంది. పట్టణము చుట్టూ కోట ఉంటుంది. తరువాత కోట తరువాత ప్రాకారం ఉంటుంది. ప్రాకారము తరువాత దుర్గం ఉంటుంది. శత్రువులు కోటను ఛేదించుకొని వస్తే ప్రాకారం, ప్రాకారాన్ని ఛేదించుకొని వస్తే దుర్గం ఉంటుంది. దుర్గము బలమైనటువంటి దుర్గము. అది శత్రువుల చేతితో ఉపయోగించే ఏ ఆయుధము ద్వారా కూడా దుర్గము పడిపోదు. ఆ దుర్గము వెనకల ఆ దేశపు సైన్యము నిలబడి ఆ కోటని ప్రాకారమును దాటి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు. శత్రువులు ఎన్ని ప్రయోగాలు చేసినా దుర్గము పడిపోదు. దయచేసి వినాలి. 3ంటికి లేచి నీ దేవుడైన యేసయ్య, నీ రక్షకుడైన యేసయ్య, ఆయన శత్రువులు నీ ఇంటికి రాకుండా నీ ఇంటి చుట్టూ దుర్గమును ఆయన స్థాపిస్తాడు. నీ ఇంటి చుట్టూ దుర్గమును స్థాపించి శత్రువు విసిరే అగ్ని బాణములు కానీ, శత్రువుని యొక్క పన్నాగములు కానీ ఏవి జరగనివ్వడం. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. భూమి మార్పు పొందిన, నడి సముద్రములో ఘోష పుట్టి ఆ పొంగుకు పర్వతములు కదిలిన మనము భయపడము అని చెప్పాడు. నా యేసు మనల్ని భయపడనివ్వకుండా మనకు దుర్గంగా ఉంటాడు. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ఆమె అంటుంది, అయ్యా వారం రోజుల నుండి స్తుతిస్తున్నా, మా ఇంట్లో మార్పు లేదని. మీ ఇంటి ఆయన ఎంతకాలం నుండి తాగుతున్నాడు? 10 సంవత్సరాల నుండి. అవునా? 10 రోజులకే వాని చెరలో నుండి దేవుడు విడిపిస్తాడా? నలిగిపోతున్న నిన్ను ఆయన విడిపిస్తాడా? చెప్పు, ఇంకా స్తుతి చెప్పు అమ్మా. ప్రతిరోజు 3ంటికి లేయి. నిద్ర చాలేదండి, నిద్ర వస్తే నిద్రపో, అయితే 3ంటికి ఖచ్చితంగా లేచి స్తోత్రాలు చేయి.